నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 5న ఇద్దరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఈ కేసులో రవీంద్రారెడ్డి, ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 2017వ సంవత్సరంలో అదే గ్రామం చెందిన ప్రతాప్ రెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో ఇద్దరు ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మీడియా సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సిరివెళ్ల సిఐ వంశీధర్, ఎస్ఐ చిన్న పీరయ్య పాల్గొన్నారు. మన గోవిందపల్లి సిరివెల్ల పిఎస్లో సిరివెల్ల మండలంలో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇందూరి ప్రతాప్ రెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది కూడా మన 5th ఏప్రిల్ మార్నింగ్ 10:30కి ప్రతాప్ రెడ్డి గుడికి వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ బైక్లో వచ్చారు. తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజీహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి ఉద్యానంకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు. దీని విషయంలో మనకి A1 ఎవరు రవిచంద్రారెడ్డి అండ్ A2 సందీప్ పొగుల పక్కీరయ్య సంజమల మండల్లో పెరుసుమల గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళ ఇద్దరు వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మన డిఎస్పీ ఆళ్లగడ్డ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ సిరివెల్ల, ఎస్ఐ సిరివెల్ల, సిఐ గోలగొడ్ల అన్ని టీమ్స్ ఏర్పాటు చేసి A1 A2కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అని మీకు ఇస్తాము, ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్. దాంట్లో ముఖ్యంగా 2017లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో A1 A5 ఉన్నారు. దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు, పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత కేసెస్ పెట్టడం, తర్వాత ఒకసారి పీడీ యాక్ట్ కూడా పోయాడు. నిన్న 337 కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు. ఇట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ టు మర్డర్ చేశారు. తర్వాత దాంట్లో ఇంకా కొన్ని A3 A4 A5 ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళపైన కూడా ఆ చర్యలు తీసుకుంటాము. మీకు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. అదే ఒక SRC ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు. ఇప్పుడు 7 years నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళపైన లేదు, ఓన్లీ అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు. దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి. అది మన రిపోర్ట్లో ప్రకారం చేస్తాము. ఇప్పుడు టికెట్ పెంచుతాము. ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పీ గారు కూడా చూస్తారు. ఫాలో మనకి వాళ్ళు సమస్య ఇక్కడ ఆల్రెడీ మీ ఎస్ఐ దృష్టికి తీసుకొచ్చుంటారు, కానీ ఇక్కడ పరిష్కారం కానప్పుడు మీ దగ్గరకు వస్తారు. కానీ మీరేం చేస్తారు, మళ్ళీ రివర్స్ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఉంటుంది, వాళ్ళు మనకి రిప్లై పంపిస్తారు, సాల్వ్ అయిందా, వాళ్ళ ఏం స్టెప్స్ ఇక్కడ వాళ్ళు పరిష్కారం చేస్తారు, వాళ్ళ లెవెల్లో డిస్పోజ్ చేస్తారు. కానీ PGRS లో మనకి ఖచ్చితంగా రిప్లై వస్తాయి. తర్వాత మనకు కూడా పిటిషనర్కి కాల్ చేస్తాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జరుగుతుంది, తర్వాత CMO లెవెల్లో కూడా జరుగుతుంది. ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంది, మీ సాటిస్ఫైడ్ ఉన్నారా. కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ మనకి బాగా వస్తున్నాయి. దాంట్లో మనం చేయడానికి రిపీటెడ్గా సివిల్ డిస్ప్యూట్స్ మనకి వస్తాయి. దాంట్లో మనం బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం తప్ప MROకి రాసడంతో ఏం చేయం. ఏదైనా అఫెన్సెస్ గురించి వస్తే వెంటనే యాక్షన్ ఉంటాయి, FIR రిజిస్టర్ అవుతాయి. ఏదైనా వాళ్ళు వస్తారు, మనకి ఏం రికవరీ అవ్వలేదు, అప్పుడు కూడా వాళ్ళకి చెప్తాము
ఇదే పరిస్థితి ఉంది, లాస్ట్ టైం ఎఫర్ట్స్ తీసుకున్నాము. సో అన్ని ప్రకారంగా మన పిటిషనర్కి సాయం చేస్తాము. అప్పుడు ఇది ప్రెస్ మీట్ తో సంబంధం కాదు.